మా దృష్టిలో అయితే మహిళలందరూ సమానమే. అందుకే ఈ రోజున మహిళలందరి గురించి పోరాడుతున్నాం. మేము ఇచ్చిన హామీల్లో మహిళలకు మీరు చేసిన మోసాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ ఏపీగా మారి క్వశ్చన్ చేస్తున్నాం. ఎన్ని హామీలు చెప్పారండి, ఎన్ని హామీలు చెప్పారు? 143 హామీలు ఎన్నికల సమయంలో ఐ లవ్ యూ అనుకుంటూ 143 హామీలు చెప్పారు. ఈ రోజున అదే ప్రజలు అదే 143 చెప్తున్నారు మీకు, ఐ హేట్ యూ అని. ఐ హేట్ యూ కూటమి, ఐ హేట్ యూ అని రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ తిరిగి 143ని మీకు తిరిగి అప్పచెప్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ కర్మ. దిస్ ఇస్ కాల్డ్ కర్మ. సూపర్ 6 ఏమైంది అని అడుగుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందే. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతుందే. అందుకే రాజకీయంగా కొత్త వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించి మేమంతా బాగా చేస్తామని డైవర్షన్ పాలిటిక్స్ చేసి వాళ్లే గొప్పలు చెప్పేసుకుంటూ వాళ్లే దండోరా చేసేసుకుంటారు అనమాట. నేను హోమ్ హోంమంత్రి అనిత గారు మహిళల గౌరవం గురించి మాట్లాడుతుంటే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందనమాట. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. అసలు గత 2 ఏళ్లుగా తీసుకుంటే ఎవరు మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఎవరు ప్రతిపక్ష మహిళా నాయకుల కుటుంబాలపై బురద జల్లుతూ మాట్లాడారు, ఎవరు మాజీ మంత్రి కూతురు గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, ఎలా మీరు మండలిలో మా ఎమ్మెల్సీని సంబోధించారు, ఇవన్నీ కూడా గనక రికార్డ్ ఒకసారి చూస్తే ఎవరు మహిళలకి గౌరవం ఇవ్వట్లేదు అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన రాష్ట్ర హోంమంత్రి గారు, మన పాయకరావుపేట పాపమ్మ గారు, అనిత గారు, ఆవిడ ఒక ట్రాక్ రికార్డ్ని చూసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి వెళ్ళి మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడారు మా నాయకులను ఉద్దేశించి అన్న విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అంత హీనంగా అంత దారుణంగా అయితే ఎవ్వరు మాట్లాడట్లేదు మా పార్టీ నుంచి. అలాగే గత 2 ఏళ్లుగా మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు మా మహిళా నాయకుల గురించి మాట్లాడలేదు? వ్యక్తిగతంగా విమర్శిస్తూ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ విజయమ్మ